క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి నామంలో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 40 నుండి 44 వచనాలు చదువుకొని వాటిని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనెను. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇటు సమయంలో నాయన మీ యొక్క సత్య వాక్యమును మేము ధ్యానించుకొంచుండగా ప్రభా, ఇదిగో నాయన మీ యొక్క సత్య వాక్యమును తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి నాయన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అందించమని మళ్ళీ వేడుకొంచు ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడటానికి నిలబడటానికి మాకు సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడిన లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను శరీర రీతిగా ఉన్నప్పుడే ఏ విధంగా మరణము మీద అధికారాన్ని ఆయన పొందాడో ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్న మాటల్ని మనం చదువుతూ ఉన్నాం అన్నమాట. ఒకసారి మనము 41వ వచనం చూసినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు వారు తన కన్నులను పైకెత్తి తండ్రికి ప్రార్థిస్తా, తండ్రితో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినా నేను. క్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక సూచక క్రియ, ఒక మహత్కార్యము అనేది చెయ్యవలసిన సందర్భం. మనం ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి మనం చూడగలిగితే ఇక్కడ మార్తా గారు, మరియా గారు, వారి సహోదరులైన లాజరు గారు చనిపోయిన సందర్భం అనేది జీవగ్రంథంలో వ్రాయబడతా ఉన్నది. అలా వ్రాయబడిన సందర్భంలో యేసు ప్రభు వారికి ఈ యొక్క లాజరు గారు వ్యాధితో పడి ఉన్నాడు. 4వ వచనంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చెప్పబడుచు ఉన్నదన్నమాట. ఒకసారి 3 నుండి మనం చదువుకుంటే, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు మరి లాజరు గారికి వ్యాధి సంభవించినప్పుడే ఆయన యొక్క అక్క చెల్లెళ్ళు క్రీస్తు ప్రభు వారికి మరి సందేశం అందించినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు వారు వెంటనే వెళ్ళక ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇది ఆయన మరణం కొరకు వచ్చింది కాదు గాని క్రీస్తు ప్రభువు వారు మహిమ కొరకు వచ్చినది అన్న మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ అధ్యాయాన్ని మనం పూర్తిగా పరిశీలిస్తే క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఒక పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నట్లుగా మనకు కనబడతా ఉంది.
తన యొక్క మాట దేవుడు వింటున్నాడన్న స్పష్టత తన ప్రజలకు ఏ విధంగా అయితే ఆయన సువార్త చేస్తా ఉన్నాడో ఆ ప్రజలకు తెలియపరచబడడానికి ఈ సందర్భాన్ని వ్రాయించినట్టుగా మనకి జీవ గ్రంథంలో అనేది కనబడుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు ఈ మాట విన్న తర్వాత కూడా 2 రోజులు తాను ఏ చోట ఉన్నాడో ఆ చోటనే పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. ఇక 2 రోజులు అయిపోయిన తరువాత ఈ యొక్క లాజర్ గారి ప్రాంతానికి ఆయన బయలుదేరి మరలా వెళ్ళడం అనేది చూస్తా ఉన్నాం. అప్పటికే దాదాపుగా 3 రోజులు నిండి 4వ రోజు తగిలినట్టుగా మనము చూస్తా ఉన్నాము. 4వ రోజు అంటే 3 రోజులు అనేది ఒక మనిషి పూర్తిగా లోపల ఆర్గాన్స్ తో సహా చనిపోవటం అనేది యూదులు వారు వేచి చూచే ప్రక్రియగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక రోజుకి బ్రతికించాడు అనుకో, ఆయన బ్రతకలేదు, ఏదో ఒక కోమాలోకి పోయాడనో లేదా సృహ తప్పి పడిపోయాడనో మనం ఆలోచన చేయవచ్చు. 2వ రోజుకైనా అదే పని చేయవచ్చు, లేదంటే 3వ రోజుకైనా అదే పని చేయవచ్చు. 3 రోజులు ఎప్పుడైతే అంటే 72 గంటలు ఎప్పుడైతే ఇక్కడ దాటుతూ ఉన్నాయో అప్పుడు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సూచక క్రియను చేయడానికి సిద్ధపడినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వచ్చి ఈ యొక్క మార్తా గారిని మరియ గారిని ఆయన కలుసుకున్నాడో వారంటున్న మాట ఏంటంటే, అయ్యా నీ కబురు పెట్టినప్పుడు నువ్వు వచ్చింటే మా సహోదరుడైన లాజర్ గారు బ్రతికేవాడే అని చెప్పేసి ఆయన యేసుక్రీస్తు వారితో మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అంటే క్రీస్తు ప్రభు వారు వ్యాధి తగ్గించువాడిగా రోగములను నయము చెయ్యువాడుగా మనకు కనబడుతున్నాడు కానీ ఇక్కడ ఒక మరణమును జయించిన వ్యక్తిగా వారికి కనబడట్లేదు, దేవుని కుమారునిగా వారికి కనబడట్లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. అందుకే క్రీస్తు ప్రభు వారు అంటున్న మాట, అయ్యా నా మనం వింటావని నాకు తెలుసు కానీ వారికి కూడా తెలియనట్లుగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి మనం చదువుకున్న సందర్భంలో క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 17వ వచనంలో మనం చూసినట్లయితే యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరిని గూర్చి మార్తను మరియును ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చుచుండిరి. అప్పటికే వారి యొద్దకు అనేకులు వస్తా ఉన్నారన్నమాట. ఈ చనిపోయిన వ్యక్తి విషయమై వారికి ఆదరణ మాటలు మాట్లాడడానికి, వారితో కలిసి ఉండడానికి యూదుల్లో అనేకులు వస్తా ఉన్నారన్నమాట. వస్తా ఉన్నప్పుడు 20వ వచనంలో మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. ఇక్కడ ఏం జరుగుతుందంట, వాళ్ళ మధ్యలో మాటల కాన్వర్జేషన్ లో నువ్వు ఏమడిగినా కానీ దేవుడు అది అందిస్తాడు కదా అని చెప్పేసి ఈ యొక్క మార్తా గారు క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉందన్నమాట. అప్పుడు యేసు క్రీస్తు వారు అంటున్నారు, యేసు మీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనెను. ఏమంటుందంటే ఇప్పుడు ఈ మార్తా గారు అంత్యదినమున, క్రీస్తు ప్రభు వారు అంటారు కదా తాను శరీరమును గూర్చి ఆయనకు రక్తమును గూర్చి మాట్లాడుతూ ఒక రొట్టెని ఎత్తుకొని ద్రాక్ష రసాన్ని తీసుకొని, ఇదిగో ఎవరైతే నా నిమిత్తము యొక్క రొట్టెను యొక్క ద్రాక్ష రసమును తీసుకుంటారో అంత్య దినాన నేను వాడిని లేపుతాను అన్న మాట ఆయన మాట్లాడతాడు కదా. అంటే మృతుల పునరుద్ధానమును గురించి ఆ రోజున మరి లాజర్ గారు లేస్తారు అన్న మాటని మార్తా గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న మాట పునరుద్ధానమును జీవమును
నేనే అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ మార్తా గారితో మాట్లాడినట్టుగా మనము చూస్తాం. అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే అధికారము, తిరిగి బ్రతుకుట అనేది ఎవరిలో ఉన్నది అంటే ప్రభైన యేసు క్రీస్తు వారిలో ఉన్నది. ఇదే మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల్ని మనం ఒకసారి గమనించాలి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన్నా నేను. క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని మాట్లాడినప్పుడు ఆయన అంతకంటే ముందు వచనాల్లోనే తన ప్రాణం పెట్టడానికి కానీ దాన్ని తీసుకోనడానికి కానీ తాను అధికారము తండ్రి వలన, యెహోవా దేవుని వలన పొందినట్టుగా మనకి లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు వారిని చూచిన తర్వాత వారు కూడా ఒక మాట అంటా ఉంటారు అన్నమాట. 39వ వచనం మనం చూసుకున్నట్లయితే, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అంటే ఈయన మరణము నుండి తిరిగి లేపుతాడు అన్న నమ్మకం మార్త గారిలో ఉందా? లేదు. అందుకే మనము మొట్టమొదట మనం ఏం చదివాము? నువ్వు విశ్వసిస్తే అది జరుగుతుంది, నీ నమ్మిక చొప్పున జరుగుతుంది అన్నది మనం చూస్తా ఉన్నాం అనమాట. 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అన్నది మనం చూస్తా ఉన్నాం. ఇక చుట్టుపక్కల ఉన్న జనాల పరిస్థితి మనం చూస్తే వాళ్ళు కూడా తల ఒక మాట అంటా ఉన్నారన్నమాట. ఈ మార్తా గారే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఏమంటా ఉన్నారంటే, ఈయన లాజర్ని ఎక్కువగా ప్రేమించాడు కదా, లాజర్తో ఎక్కువ స్నేహం చేశాడు కదా, ఆయన మరణం నుండి తిరిగి లేపలేడా? ఒకసారి మనము 34 నుండి చూసుకున్నట్లయితే, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చెయ్యలేడా అని చెప్పిరి. ఏమని అంటున్నారంట? ఈ గుడ్డివాడి కన్నులు తెరిచాడు కదా ఆయన, అటువంటి ఆయన మరలా ఈయన బ్రతికించలేడా చావకుండా అని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలు కూడా, యూదులు కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. ప్రభైన యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన మరణము నుండి ఒక మనిషిని తిరిగి లేపగలడు అని. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఈ ఆజ్ఞ ఎవరి వలన పొందాడంట? ఆయన తన ప్రాణం పెట్టుటకు తనకు అధికారము కలదు, తన ప్రాణము తిరిగి తీసుకొనుటకు అధికారము కలదని ఎవరిని గురించి చెప్తున్నాడు? క్రీస్తు ప్రభువు వారు తన గురించే ఆ యొక్క 10వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో లాజరు గారి మరణం మనం చూస్తాం. ఇక ఈ మాటలు, తన యొక్క మాటలు యెహోవా దేవుడు వింటాడని క్రీస్తు ప్రభు వారికి తెలుసు. అయితే మరి చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పేసి ఆయన, ఇదిగో నువ్వు ఆకాశం నుండి నాకు సమాధానం ఇస్తావని తెలుసు అన్న రీతిలో వారి మధ్యలో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఇక యేసు ప్రభు వారు లాజరు గారిని లేపుతాడని తెలిసి కూడా ఆయన కన్నీళ్లు విడుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక విషయంలోనేమో లాజరు గారిని ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం, మరొక విషయంలోనేమో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్టుగా, ఏడ్చే వారితో ఏడుగుడి అన్నట్టుగా, అంగలార్చే వారిలో ఆయన కూడా పాలి భాగస్థుడైనట్టుగా, వారితో కలిసి విలపించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ సందర్భాలన్నీ మనము అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోకపోతే క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ అనేది మనకు అర్థం కాదని.
ఎందుకంటే మనం పైనుండి చదువుకుంటా వస్తే ఎవరెవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అని చూసుకున్నట్లయితే ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడే మరణాన్ని జయించిన వ్యక్తిగా, మరణానికే ఒక అధికారిగా దేవునిచే నియమింపబడ్డట్టుగా మనకి లేఖనాలు అనేవి సెలవిస్తూ ఉన్నవి. ఇక లాజరు గారి విషయం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, చనిపోయిన ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. అంతే కదా. క్రీస్తు వారికి ముందు పాత నిబంధన గనక మనం పరిశీలన చేసినట్లయితే వారి యొక్క ఆత్మలు ఒక క్షణములోనే పాతాళానికి దిగిపోతాయి అని చెప్పేసి మనకి లేఖనాలు అనేవి సెలవిస్తా ఉన్నాయి. మరి పాతాళం మీద ఆయన ఎప్పుడు అధికారం పొందాడు అని గనక మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఆయన పేతురు గారితో మాట్లాడుతూ అంటున్నాడు, సంఘ స్థాపన చేసినప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పి పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఇప్పుడు పాతాళలో ఒక ద్వారములు అనేవి దేని ఎదుట ఉన్నమాట? క్రీస్తు యొక్క సంఘము ఎదుట ఉండవు. క్రీస్తు సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు, సజీవుల లెక్కలోనికి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంఘముగా మనకి జీవ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. ఇక ఎప్పుడైతే తమ యొక్క శిష్యులు, మిగతా యూదులు, ఈ యొక్క మార్తా గారు, మరియా గారు, వీరందరి సమక్షంలో క్రీస్తు ప్రభు వారు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ నమ్మిక చొప్పున జరుగుతుంది. ఏంటా నమ్మిక అంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను తిరిగి బ్రతుకుతారు అన్న స్టేట్మెంట్ ఒకసారి క్రీస్తు ప్రభు వారిలో చాలా స్పష్టంగా మనము చూస్తా ఉన్నాము. ఇది చనిపోక ముందు సంగతి, క్రీస్తు ప్రభు వారి శిలువ మరణానికి ముందు సంగతిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన శిలువలోనే కాదు, శిలువ కంటే ముందే మరణాన్ని జయించిన వాడిగా, మరణానికి అధిపతిగా, మరణానికి అధికారిగా తండ్రి వలన ఆజ్ఞను పొందినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఇక ఆయన ఈ యొక్క సమాధి ముందర నిలబడి లాజరు బయటికి రా అంటున్నాడు. చనిపోయిన శవము అనేది దేనిని కూడా వినదండి, దేనిని కూడా గ్రహించదు, ఏ స్పర్శ దానికి ఉండదు. అది ఆల్రెడీ చనిపోయి 3 దినాలు అవుతుంది, కుళ్ళిపోయిన కంపు కొడుతుంది అని చెప్పేసి మార్తా గారే చెప్తా ఉండగా క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే, లాజరు అని పేరు పెట్టి బయటికి రా అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు. మరి లాజరు ఆత్మ ఎక్కడ ఉంది? పాతాళంలో ఉందన్నమాట. అంటే పాతాళం యొక్క అధికారం ఇప్పుడు ఎవరు పొందున్నారని మనకు అర్థమవుతా ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఇది మనకే కాదండి, అక్కడ ఉన్న యూదులు కూడా ఇదే విషయాన్ని పరిశీలన చేస్తా ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటూ ఉన్నారో ఈ వ్యక్తులందరూ రెండు ప్రదేశాల్లో ఉంటారు. ఒకటి నెమ్మది పొందే స్థలం, రెండవది విశ్రాంతి పొందే స్థలం. నెమ్మది పొందే స్థలము, వేదనకర స్థలము అని చెప్పేసి చెప్పబడతా ఉంది. నెమ్మది పొందేదానికేమో విశ్రాంతి అన్న పేరు మనం చూస్తా ఉన్నాము. ఇక వేదనకరానికేమో అది పాతాళం అంచును ఆనుకొని ఉన్నట్లుగా, అగాధం అంచును ఆనుకొని ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇది ధనవంతుడు బేదలాజరు విషయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారే చెబుతున్న మాటగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు లాజరు గారు ఉంటే ఎక్కడ ఉండాలి? ధనవంతుడు ఉండే స్థలంలో ఆయన ఉండడానికి లేదు. ఎందుకంటే లాజరు గారిని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా నెమ్మది పొందే స్థలము, విశ్రాంతి స్థలము, అబ్రహాము రొమ్మును ఆనుకున్న స్థలముగా మనము పరిగణించవచ్చు. అక్కడ నుండి ఒక ఆత్మ భూమి మీదకి రావడానికి ఎవరు పర్మిషన్ కావాలి అంటే తండ్రి అని యెహోవా దేవుని పర్మిషన్ అనేది కావాలి. మనం ఒకసారి ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే,
క్రీస్తు ప్రభు వారు రెండు మాటలు చెప్తా ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదే అన్న మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం క్రీస్తు ప్రభు వారిని గురించి ఆలోచిస్తే ఆయన భూమి కింద కూడా సర్వాధికారం పొందినట్టుగా పత్రికల్లో పౌలు గారు కూడా బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు అట్టి అధికారాన్ని ఆయన శిలువ మరణానికి ముందే వినియోగించి ఆయన జీవానికి అధిపతిగా కనపడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఇది సాధారణ విషయం కాదు. పాతాళంలో ఉన్న ఒక ఆత్మ తిరిగి మరలా శరీరంలోనికి ప్రవేశపెట్టబడి ఆ శరీరము సజీవముతో క్రీస్తు యేసు ఎదుటను, యూదుల ఎదుటను, సమాజ మందిరంలో ఉన్న ప్రజల ఎదుటను ప్రత్యక్షపరచబడము అనేది ఈ భూమి మీద అత్యంత మహత్కరమైన దేవుని యొక్క కార్యముగా మనకి జీవ గ్రంథంలో చెప్పబడుచు ఉన్నది. ఇట్టి అధికారాన్ని పొందాడు కాబట్టే ఆయన జీవానికి అధిపతి. అంటే ఎందరైతే మరణములో నుండి జీవములోనికి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఆయన అధిపతి. ఈరోజు మనం క్రీస్తు సంఘ స్థాపన చూసాం కదా, మత్తయి 16:18. ఆ క్రీస్తు సంఘ స్థాపనలో పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అనేది చూస్తా ఉన్నాం కదా. పాతాళ లోకము అనేది క్రీస్తు ప్రభు వారి ముందట లేకుండా వెళ్ళిపోయింది కదా. ఈ యొక్క లాజరు జీవంతో వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. కానీ క్రీస్తు వారి అధికారాన్ని గుర్తించక నేడు అనేకులు కూడా ఇంకా మనుషుల వైపు చూస్తూ ఉన్నారు అన్నమాట. ఈరోజు మనం యూట్యూబ్లో చూసినా లేదంటే ఇంకో చోట చూసినా కూడా ఇదిగో ఈయన చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించాడంట, ఇదిగో ఈ విధంగా స్వస్థతలు చేశాడంట, ఈ విధంగా మహత్కార్యాలు చేశాడంట అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా మానవ నామాలలో జరగట్లేదు. ఇది ప్రభైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమై భూమి మీద ఆయన మాత్రమే జీవాధిపతిగా మరణానికి తానే ఒక అధికారిగా నియమింపబడిన వ్యక్తిగా మనకి భూమి మీద కనబడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు వారి అధికారము భూమి మీద వెల్లడైన దినముగా మనకి ఈ యొక్క సందర్భము అనేది కనబడుతూ ఉన్నది. కాబట్టి లాజరు సజీవముగా లేచి వచ్చి, అందుకే చెప్తా ఉన్నాడు అనమాట, ఇక్కడ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. ఏం చేశాడంట, మీరు కట్లు విప్పి ఇక ఆయన దారిని ఆయన వెళ్ళనివ్వండి అని చెప్పేసి క్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్న యూదులకు సజీవ సాక్ష్యముగా ఆయన తండ్రి ద్వారా మహిమపరచబడుచున్న ఒక వ్యక్తిగా మనకి జీవ గ్రంథములో కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి విషయాలన్నింటినీ మనము చాలా జాగ్రత్తగా పరిశోధించాలి. కానీ ఏదో బైబిల్లో యాదృచ్ఛికంగా రాయబడుతుందిలే అని మాత్రం మనము అనుకోకూడదు. రోజు మనము క్రీస్తును అంగీకరిస్తున్నాము అంటే ఇదిగో నన్ను రెండవ మరణము నుండి తప్పించి నిత్య జీవాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి నన్ను పరిశుద్ధునిగా చేసి నీతిమంతునిగా ఉంచి ఆయన పరలోకంలో నన్ను కూర్చుండబెడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కానీ మానవ నామాల వైపు చూచి మనం నశించిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. మార్తా గారి విశ్వాసం అదే. అయ్యా అంత్య దినాన లేపుతావు అంటే ఆ పర్ణశాల పండుగలు అయిపోయిన తర్వాత ఒక అంత్య దినము అనేది యూదులకు ఒకటి నియమింపబడి ఉంది. ఆ దినాన లేపుతావు అని అంటా ఉంది. కానీ ఆమె ఇప్పుడు లేచి వస్తాడు అన్న నమ్మిక ఆమెలో లేదు. ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా జరుగుతూ ఉందన్నమాట. మనుషుల వైపు చూస్తూ ఇదిగో నేను జీవము గల దేవుని సంఘములో ఉన్నాను, ఆయన నాకు జీవం ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ మనుషుల నామాలలో జీవం ఉన్నదా లేదా అన్న పరిశీలన మనము చెయ్యట్లేదు. వారు మనల్ని తిరిగి బ్రతికించగలుగుతారా? పోనీ వారికే జీవం ఉందా?
ఏది లేదు. జీవం ఎక్కడుంది? క్రీస్తు యొక్క సంఘములో ఉంది. అందుకే ఆయన స్పష్టంగా మాట్లాడాడు, పాతాళంలోక ద్వారము దాని ఎదుట నిలువనేరదు అన్నాడు. క్రీస్తు ప్రభు వారి ఎదుట పాతాళలోక ద్వారము నిలువకుండా వెళ్ళిపోయిందని ఈ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు వారు రుజువు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భాలన్నీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వీటికి సంబంధించిన లేఖనాలు ఇంకా చాలా ఉన్నవి, కానీ ముందు మనం వాక్య విశ్లేషణ అనేది చేసుకోవాలన్నమాట. లేఖనాలు ఒకదానికొకటి మనం పరిశీలించుకుంటా వెళ్తేనే క్రీస్తు ప్రభు వారు ఎట్టి అధికారాన్ని భూమి మీద కలిగి ఉన్నాడో, ఎందుకని ఆయన దేవుడు మనకు రాజుగా ప్రభువుగా నియమించాడో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇటు సంగతులన్నీ మీకు హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని తలపోసుకొని ఒకసారి పరిశీలించి పరిశోధించి వాటిని చేపట్టాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.